మౌనిక వంకర, బీసీ చాకలి, లో ఉపకులం ఎల్లపు. ఎల్లపు అంటే వేనుకట దొరగారింట్ల దోరసాని దొడ్డికిపోతే దొరసాని వెంబడి ముంతల నీళ్లు పట్టుకుని పోయేవాళ్లు. దొరకు మూడొచ్చినప్పుడు దొరకు సానితనం చేసేటోళ్ళు. వీళ్లకు మోగుళ్ళుండరు. వీళ్లకు పుట్టే పిల్లలు దొరసంతానమే అంట. వారిని ఎల్లపు కులంగా పిలుస్తారు. తండ్రి మాజీ నక్సలైటు. అగ్రకులం రెడ్డి. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక కూతురు. విడిపోయారు. బర్కత్పురా ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఇంకో అగ్రకులం బ్రాహ్మణతో ఎఫైరు. ఆ బ్రాహ్మణ మొగుడు కాని మొగుడి దర్శకత్వంలో సొల్లువాగుతుంటది సుంకరి అక్క. 2014లో మోడీ పిలిస్తే ఇండియా వచ్చానని సొల్లు చెబుతది. చౌకీదార్ పిలిచి 11 ఏళ్లైనా అక్కకు అపాయింట్మెంట్ దొరకదు విద్వేషాల తాతతో. ఇండియా వచ్చాక ఎలా పక్కన పెడతాడు? పబ్లిసిటీ స్టంట్. బీజేపీ ఆర్ఎస్ఎస్లో అక్కను వాడుకుంటున్నారు. ఈమె స్వస్థలం కరీంనగర్ లోకల్. ఎల్లాపు కులం. తండ్రి మాజీ నక్సలైటు. చనిపోయాడు. సింగిల్ పేరెంట్ పెంపకం. భర్తతో విడాకులు. అమెరికాలో 8 ఏండ్లుండి వచ్చింది. అక్క ప్రతి స్పీచ్లో 3 ఎంల గురించి మాట్లాడ్తది. హింసను ప్రోత్సహిస్తది. సావాలి లేదా సంపాలి అంటది. జెంబి కత్తిపడుతది. అక్కకు హింసను ప్రోత్సహించే రాజాసింగ్ ఆదర్శం. అక్క దృష్టిలో 3 ఎంలు అంటే ముల్లాలు, మిషనరీలు, మార్క్సిస్టులు. ఈ 3 సామాజిక వర్గాల మీద అవాకులు చెవాకులు పేలుస్తది. అసత్య ప్రచారాలు చేస్తది. ఇలాంటి అబద్ధాలు ప్రచారాలు చేసే అమాయక ప్రజల్లో, మరీ ముఖ్యంగా తెలిసీ తెలియని వయసులో ఉన్న యువత మనస్సుల్లో విషాన్ని నింపే, హింసను ప్రేరేపించే ఇలాంటి అక్కలకు దూరంగా ఉందాం మిత్రులారా. మన దేశాన్ని ఇలాంటి విద్వేష విషనాగుల నుంచి కాపాడుకుందాం.